హాయ్ అండి, వెల్కమ్ టు సహస్ర భూషణ్ ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇవాళ మనం సింపుల్ అండ్ టేస్టీగా మామిడికాయ పచ్చిరొయ్యల్ని ట్రై చేసేసాం. మొన్ననే కదండి మామిడికాయ జీడిపప్పు వండుకున్నాం, అది కూడా చాలా బాగుంది. ఇవాళేమో పచ్చిరొయ్యలు మామిడికాయ వండుకుందామండి మనం. ఇది చాలామంది ఇందులో చింతకాయ కూడా వేసి వండుకుంటారు. నేనేమో ఇవాళ మామిడికాయతో ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మామిడికాయలు దొరికినాయి కదండి, అందుకోసమని మామిడికాయ తీసుకొచ్చాను నేను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చిని ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత దాంట్లో నీట్గా కడుక్కున్న మనం రొయ్యల్ని వేసుకుందామండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో నేను ఒక హాఫ్ స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. దాన్ని కూడా మనం ఫ్రై అవ్వాలి, కొంచెం పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకోవాలండి దాన్ని. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తీసుకున్న కూర క్వాంటిటీని బట్టే మనం వేసుకోవాలండి. ఎక్కువగా వేస్తే ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వచ్చేస్తుంది. అది ఫ్రై అయిన తర్వాత లైట్గా ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకున్నాను నేను. ఆ పసుపుని కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందాక మ్యాంగో చూపించాను కదండి, అంత మ్యాంగో కాకుండా నేను సగం ముక్క వేశాను, ఎందుకంటే ఇది ఎక్కువ పుల్లగా ఉంది. అందుకోసమని సగం మామిడికాయ ముక్కల్ని వేసుకొని కలిపేసుకొని దాన్ని మూత పెట్టుకొని మగ్గనిచ్చాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ ఏమో కారం వేసుకున్నాను నేను. కారం మనకి నాన్ వెజ్లో ఎక్కువగానే పడుతుందండి. కారం పడకపోతే నీసు వాసన అనేది వస్తుంది ఈ రొయ్యలకి, అందుకోసమని మనం కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. దాంతోపాటు ఒక అరకప్ ఏమో వాటర్ వేసుకున్నాను నేను. అరకప్ వాటర్ వేసుకొని కలుపుకొని దాన్ని మళ్ళీ మగ్గనిచ్చాలండి మనం. నేను ఈ కర్రీలో ఇంతవరకు ఉప్పు అనేది వేయలేదండి. ఉప్పు వేస్తే త్వరగా మామిడికాయ అనేది మగ్గదనమాట, అందుకోసం ఉప్పు వేయలేదు. నేను ఇప్పుడు వేస్తున్నానండి ఉప్పు. దీన్ని ఒక అర స్పూన్ వేసాను ఉప్పుని. అర స్పూన్ వేసుకొని కలుపుకుంటున్నాను నేను. ఉప్పు ముందర వేసేసుకుంటే మనకి మగ్గదని వేయలేదు ఇప్పుడు దాకా, ఇప్పుడే వేసాను. దీంట్లోనేమో కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఏమో గరం మసాలా పొడి వేసాను. ఇది ఇంట్లో చేసిన గరం మసాలా పొడి అండి. గరం మసాలా పొడి వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గిపోతే సరిపోతుంది. మగ్గనిచ్చుకున్నాక తీసేసుకుంటే అయిపోతుందండి. వేడివేడి పచ్చిరొయ్యలు మామిడికాయ కూడా రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చాలా వాటికైతే చింతకాయ పచ్చిరొయ్యలు తిన్నాను, కానీ ఎప్పుడు మామిడికాయతోటి ట్రై చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం తిన్నాను నేను మామిడికాయ పచ్చిరొయ్యలు అనేది. చాలా బాగా నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ పచ్చిరొయ్యల్ని మనం బెండకాయ పులుసులో కూడా వేసుకొని వండుకోవచ్చండి. అలాగే బీరకాయలోను దేంట్లో అయినా వేసుకొని వండుకోవచ్చు. కోడిగుడ్డు పులుసులో కూడా వేసుకొని వండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్